ఏదో మాట్లాడుకోవడానికి వచ్చారని అనుకోండి. అంతేగాని తప్పుగా ఆలోచించడం ఎందుకు? ఇలా మాటలు అనుకుంటే అత్త కోడళ్ళుగా రేపెలా కలిసి ఉండగలరు చెప్పండి? తన మనసులో మీ మీద, మీ మనసులో తన మీద ఈ తప్పుడు అభిప్రాయాలుంటే జీవితాంతం ఎడమొహం పెడమొహమేగా. అలా మీరుంటే మీ అబ్బాయి ఎలా సుఖంగా సంతోషంగా ఉంటాడు చెప్పండి? జరిగిందేదో జరిగిపోయింది. తను కారణం చెప్పింది. ఇంకా లోతుగా తనని ప్రశ్నించి మనసు చిన్నబుచ్చుకండి. ఆదిత్య పదండి. లేక నూరా రండి. ఏంటి నన్ను నిద్రలోంచి లేపి కాఫీ పెట్టుకొని తీసుకొస్తున్నా? మీ మంచి కోసమే. ఏంటి నువ్వు కోరుకునే నా మంచి? చూడండి, రాత్రి జరిగిన దానికి మీ కాబోయే అత్తగారు చాలా చాలా కోపంగా ఉన్నారు. నేనిందాక అటు వెళ్తూ గమనించా. కాస్త పెందలాడే నిద్రలేపి ఆవిడ్ని కూల్ చేసి మంచి చేసుకుంటే మీకే మంచిదనిపించింది. అందుకే మిమ్మల్ని కాఫీ పెట్టి నిద్రలేపా. ఏయ్, ఆమె నాకు కాబోయే అత్తగారేంటి? ఆవిడ్ని మంచి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? అయ్యో, అదేంటి అలా అంటారమ్మాయి గారు? ప్రేమ్ని మీరు పెళ్లి చేసుకుంటారు కదా. మీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు కదా. ఏంటే పొద్దున్నే సుత్తేస్తున్నావు? ప్రేమ లేదు, దోమ లేదు, పెళ్లి లేదు, అత్త లేదు. పో అవతలకి. ప్రేమ లేకపోవచ్చు, పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ ఎవరినో ఒకరిని ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అలాంటి వాళ్ళతో శత్రుత్వం ఉంటే మీ పెళ్లి ఎవరితో అని తెలిసినా ఏదో ఒకటి చేసి చెడగొట్టాలని చూస్తారు. అందుకోసమైనా అలాంటి వాళ్ళని మంచి చేసుకొని మచ్చిక చేసుకొని నమ్మించి మోసమైనా చెయ్యాలి. లేకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకని నన్ను ఇప్పుడేం చేయమంటావు? వాళ్ళు అబద్ధం అని నిరూపించటం కోసమైనా మీరు మంచిగా నటించాలి. రాత్రి జరిగిన దాంట్లో మీ తప్పేం లేకపోవచ్చు, కానీ ఆవిడ నిందలేయొచ్చు. కానీ ఆ నింద నిజం కాదని ఈ ఇంట్లో వాళ్ళకైనా, ముఖ్యంగా మీ బావగారికైనా తెలియాలి. అప్పుడే మీకు సపోర్ట్ చేసి వాళ్ళని తరిమేస్తారు. ఏమంటారు?